మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 ఆక్షన్ వచ్చేసింది. ఇంక ఈ ఐపీఎల్ ఆక్షన్ డిసెంబర్ 13థ్ టు 15థ్ జరిగే ఛాన్స్ ఉంది మావ. ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా ప్రతి టీమ్ తమ రిలీజ్ చేయాలనుకుంటున్న ప్లేయర్స్ లిస్ట్‌ని బీసీసీఐకి నవంబర్ 15థ్ లోపు అందజేయాలి. ఇంకా ప్రతి టీమ్ ఎలాంటి ప్లేయర్స్‌ని రిలీజ్ చేయాలి అండ్ ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలని పర్ఫెక్ట్ ప్లానింగ్స్‌తో వస్తున్నారని చెప్పొచ్చు ఈ సీజన్‌కి. మెయిన్‌గా ఇది మినీ ఆక్షన్ కాబట్టి ప్రతి టీమ్ ఎక్కువ ప్లేయర్స్‌ని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు మావ. 7 నుంచి 10 మంది ప్లేయర్స్ వరకే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, దానిలో భాగంగా ఈరోజు మనం పంజాబ్, ఎస్ఆర్‌హెచ్, ఢిల్లీ, ఎల్ఎస్‌జీ అండ్ ఎంఐ ఇంక ఈ టీమ్‌లో ఉన్న టాప్ ప్లేయర్స్‌ని ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో చూద్దాం. ఇంకా ఈ ప్లేయర్ నేమ్స్ చూసే ముందు ఎస్ఆర్‌హెచ్ నుంచి బిగ్ అప్డేట్స్ వస్తున్నాయి మామ. ఈ ఐపీఎల్ 2026 కోసం న్యూ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ అరుణ్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. దీనిలో భాగంగానే తను కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు మామ యంగ్ టాలెంట్ ప్లేయర్స్‌ని ఎస్ఆర్‌హెచ్‌లోకి తేడానికి. ఆల్రెడీ తన ట్రయల్స్ అయితే స్టార్ట్ చేసాడు మామ. ప్రతి ఒక్క స్టేట్‌కి వెళ్లి మంచి ప్లేయర్స్‌ని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. చూద్దాం మరి ఎలాంటి యంగ్ ప్లేయర్స్‌ని ఆక్షన్‌లో తీసుకుంటారో ఎస్ఆర్‌హెచ్ టీమ్. ఇంకా ప్రతి టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ విషయానికొస్తే ముందుగా పంజాబ్ టీం. ఇంకా ఈ టీం నుంచి టాప్ ప్లేయర్స్ ఎవరున్నారని చూస్తే ముందుగా మ్యాక్స్‌వెల్ అయితే ఈ సీజనే కాదు ఏ సీజన్‌లో కూడా అంత పర్ఫెక్ట్ గేమ్ అయితే చూడలే. తన దేశం తరపున అయితే ఎలాంటి ఫార్మాట్ అయినా సంబంధం లేదు మావ. సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపిస్తున్నాడు. కమింగ్ టు ఐపీఎల్ ఒక ఆర్‌సీబీ తరపున తప్ప ఏ ఫ్రాంచైజీ తరపున కూడా తన బెస్ట్ అయితే చూడలేం మనం. నంబర్ 1 రిలీజెస్‌లో మ్యాక్స్‌వెల్ ఫస్ట్ పొజిషన్ ఫిక్స్ అండ్ సెకండ్ పొజిషన్‌లో ఫెర్గుసన్ కూడా ప్రతి సీజన్ ఏదో ఒక ఫ్రాంచైజీ తీసుకోవడం అండ్ ఒక ఇంజురీతో బయటకు వెళ్ళిపోవడం ఇది కామన్ అయిపోయింది మావ ఈ ప్లేయర్‌కి. అండ్ ఇంకా థర్డ్ ప్లేయర్‌గా మార్కస్ స్టోయినిస్. లాస్ట్ సీజన్‌లో కూడా కొన్ని మ్యాచెస్ అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపించిన మ్యాచెస్ కూడా ఉన్నాయి. మెయిన్‌గా తన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ అయితే ఉండదు. సో, తన రిలీజ్ చేయడం పక్కా. ఇంకో టాప్ ప్లేయర్ చూసుకుంటే కైల్ జెమిసన్. ఇతన్ని ఆడించుకోవాలంటే మెయిన్ ప్రాబ్లమ్ అయితే ఇండియన్ పిచ్చెస్ మావ. ఇండియన్ పిచ్చెస్‌లో బౌలింగ్ చేయాలంటే ఇతనికి చాలా కష్టంగా కనిపిస్తుంది. అండ్ ఫైనల్‌గా చహాల్‌ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మావ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్‌లో ఇతను 18 క్రోర్స్ పెట్టి కొన్నారు. సో, తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసే టీమ్‌కి 18 క్రోర్స్ వస్తాయి. సో, ఇతను రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఈజీగా కనిపిస్తున్నాయి. ఇవి మా పంజాబ్ రిలీజ్ చేయాలనుకుంటున్న టాప్ ప్లేయర్స్. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టీమ్ ఎస్ఆర్‌హెచ్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేయర్స్ 100% ఫిక్స్ మావ. వీళ్ళనైతే పక్కా ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేస్తుంది. మెయిన్‌గా నంబర్ 1 పొజిషన్‌లో జాంపా. దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్న ఎస్ఆర్‌హెచ్. కానీ ఇతను మాత్రం ప్రతి ఓవర్‌కి మోర్ దెన్ 10 రన్స్ కానీ ఎక్కువిస్తున్నాడు. తను వేరే లీగ్‌లో ఎలా చేసినా ఈ ఐపీఎల్ మాత్రం పనికి రావట్లేదు. తనని రిలీజ్ చేయడం ఫిక్స్. సెకండ్ ప్లేస్‌లో రాహుల్ చహర్ అండ్ థర్డ్ ప్లేయర్‌గా మల్డర్ అండ్ ఫోర్త్ పొజిషన్‌లో షమి అయితే అనుకున్నంతగా రాణించలే అని చెప్పాలి లాస్ట్ సీజన్‌లో. తన ఏజ్ ఫ్యాక్టర్ అయితే మెయిన్ కారణం మావ రిలీజ్ చేయనీకి. సిమర్జిత్ అండ్ అభినవ్ మనోహర్ వీళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎస్ఆర్‌హెచ్. ఇది ఎస్ఆర్‌హెచ్ యొక్క రిలీజెస్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ ఢిల్లీ యొక్క టాప్ ప్లేయర్స్ విషయానికొస్తే మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేజర్ మెర్గర్, టీ నటరాజన్, మోహిత్ శర్మ అండ్ ముఖేష్ కుమార్. ఇవి మామ ఢిల్లీ రిలీజ్ చేయాలనుకుంటున్న ప్లేయర్స్. మెయిన్‌గా మిచెల్ స్టార్క్ అయితే లాస్ట్ సీజన్ అయితే తేలిపోయాడని చెప్పొచ్చు. మెయిన్‌గా ఢిల్లీ టీమ్ అయితే నటరాజన్‌ని కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఈజీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతని యొక్క హై ప్రైస్. ఏకంగా 10 కోట్ల పైన పెట్టి కొన్న నటరాజన్‌ని జస్ట్ ఒకటే మ్యాచ్ ఆడాడు మావ ఇంజరీ కారణం. ఇతన్ని రిలీజ్ చేస్తే ఢిల్లీకి 10 కోట్లు వస్తున్నాయి. అందుకే ఇతన్ని రిలీజ్ చేయడం ఫిక్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ ఎల్ఎస్‌జీ. ఇంకా ఎల్ఎస్‌జీ మెయిన్‌గా రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే ఫస్ట్ పొజిషన్‌లో డేవిడ్ మిల్లర్. ఇతనికైతే లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచెస్ అయితే ఛాన్స్ కూడా ఇవ్వలే మావ ఎల్ఎస్‌జీ టీమ్. సో, ఇతను పెట్టిన ప్రైస్ వల్ల ఇతన్ని తీసే ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సెకండ్ ప్లేయర్‌గా సమ్రాన్ జోసెఫ్ అండ్ థర్డ్ ప్లేయర్‌గా అవిష్ ఖాన్. అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఏ సీజన్‌లో కూడా ఇయ్యలేకపోతున్నాడు మావ. వికెట్స్ తీస్తున్నా గానీ హై ఎకనామిక్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. సో, ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫోర్త్ ప్లేయర్ మణిమరన్ సిద్ధార్థ్ అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా యువరాజ్ చౌదరి. కొన్ని సోర్సెస్ నుంచి అయితే రిషబ్ పంత్‌ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు మావ. తనకిచ్చిన సాలరీకి తను ఆడిన బ్యాటింగ్‌కి సంబంధమే లేదు లాస్ట్ సీజన్‌లో. సో, ఇతన్ని కూడా మేబీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కానీ అంత ఈజీగా అయితే రిలీజ్ చేసే ఛాన్స్ లేదు మావ. ఒక్కసారి రిలీజ్ అయితే మళ్ళా హైయెస్ట్ బిడ్ వచ్చే ఛాన్స్ కూడా రిషబ్ పంత్‌కే ఉంది ఈ సీజన్‌లో. అండ్ కమింగ్ టు అవర్ లాస్ట్ టీమ్ ముంబై ఇండియన్స్. ఇంకా ఈ టీం విషయానికొస్తే ఫస్ట్ ప్లేయర్‌గా దీపక్ చహర్ అండ్ సెకండ్‌గా రేస్ టాప్లీ అండ్ థర్డ్ ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన ముజీబ్ అండ్ ఫైనల్ ఫోర్త్ ప్లేయర్‌గా కరణ్ శర్మ. వీళ్ళని రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మా ముంబై ఇండియన్స్. ఇది మా ప్రతి టీం రిలీజ్ చేస్తున్న టాప్ ప్లేయర్స్ యొక్క లిస్ట్. ఇందులో మీకు ఏ ప్లేయర్ షాకింగ్‌గా అనిపిస్తున్నారో కామెంట్